మనం అడిగిన దాన్ని అడిగిన రూపంలో ఆ పరమేశ్వరుడు అలా కాకుండా ఎలా ఇస్తాడు అన్నది వినండి. దీవెనాడిగా దైవాన్ని, దీవెనాడిగా దైవాన్ని, దేవుడా దీవించో అని అడిగా అంటే ఇలా చేయొచ్చు, ఇలా అంటుంది అనుకున్నారా? దేవుడు దీవిస్తున్నాను అని అంటే మీకేమిస్తే ఇష్టం చెప్పండి? ఎవరో ఒకళ్ళు బ్లూ షర్ట్ నువ్వు చెప్పబోయా వెళ్ళిపోతున్నారు సార్ మా ఈ బాబాయ్ పుస్తకాలు చదివేసి పొద్దున్నే మళ్ళీ పాటించమంటే పాటించరు. ఇవన్నీ ఏది ఇష్టమో తెలుసా? దేవుణ్ణి మీరు దీవెన అడిగితే మీకేమిచ్చాడో తెలుసా? దీవెనాడిగా దైవాన్ని, నారాయణరావు గారు, దీవెనాడిగా దైవాన్ని, బిడ్డల నవ్వును ఇచ్చాడు, వెలుగును వడిగా దైవాన్ని. మేడం గారు సంగీతం నేర్చుకున్న మేడం గారు ఎన్ని రాగాలు, సర్టిఫికెట్స్ ఎక్కడ, ఏది ఆవిడ? వెలుగును వడిగా దైవాన్ని, వెలుగు పోయాని అడిగారు ఆవిడ. కానీ దేవుడు ఏమిచ్చాడో తెలుసా మీకు? వెలుగును వడిగా దైవాన్ని, గురువును ఇచ్చాడు, గురువును ఇచ్చాడు, వెలుగును వడిగా దైవాన్ని, గురువును ఇచ్చాడు. అన్నీ పొందాలని ఉంది, హాయిగా ఉండాలని ఉంది, అన్నీ పొందాలని ఉంది, హాయిగా ఉండాలని ఉంది. అన్నీ పొందాలి, హాయిగా ఉండాలి అంటే ఏముంటే వర్కౌట్ అవుతుంది? ఇంత అడిగింది కదా మేడం. సంపదాడిగా దైవాన్ని, మీరే జాగ్రత్తగా వినండి. మేడం మీ పేరేం పేరు? నాగమణి గారు, విజయవాడ సుశీల గారు, వినండి అమ్మ వినండి. డబ్బు అడిగారు కదా ఇందాక మీరు, మీకేమి ఇచ్చాడో చెప్తాను మీకు నేను. పాప మీరు ఇంకా డబ్బు డబ్బు అంటున్నారు, కానీ మీకు వేరే ఒకటి ఇచ్చాడు, మీకు అది అర్థం కాలే. సంపదాడిగా దైవాన్ని, సంపదాడిగా దైవాన్ని. నారాయణరావు గారు ఇది మీకు నాకు సంబంధించింది. సంపదాడిగా దైవాన్ని, మేడం జాగ్రత్తగానండి మీరు. సంపదాడిగా దైవాన్ని, సంపద ఎందుకు అడగాల్సి వచ్చింది మీకంటే అన్నీ పొందాలని ఉంది, హాయిగా ఉండాలని ఉంది. సంపదాడిగా దైవాన్ని, సంపదాడిగా దైవాన్ని, మంచి దోస్తును ఇచ్చాడు, దోస్తును ఇచ్చాడు. సంపదాడిగా దైవాన్ని, మంచి దోస్తును ఇచ్చాడు. సుఖాల సౌఖ్యాలెన్నాళ్ళు, పగలు రాత్రి ఉండవా. గణపతి వింటున్నావా? ఎక్కడ ఆలోచిస్తున్నావు? సుఖాల సౌఖ్యాలెన్నాళ్ళు, పగలు రాత్రి ఉండవా. ఎప్పుడు ఆనందమేనా? ఎప్పుడు సుఖమేనా? ఎప్పుడు సంతోషమేనా? సుఖాల సౌఖ్యాలెన్నాళ్ళు, పగలు రాత్రి ఉండవా. విజయం వడిగా దైవాన్ని, ఒక పెద్ద విజయం ఇవ్వని అడిగాం. మీరందరూ అడుగుతారు విజయాన్ని, కానీ దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? విజయానికి ముందు విజయం వడిగా దైవాన్ని, విజయం వడిగా దైవాన్ని, ఓర్పును ఇచ్చాడు, ఓర్పును ఇచ్చాడు. విజయం వడిగా దైవాన్ని, ఓర్పును ఇచ్చాడు. ఈ చరణాన్ని చిత్తగించండి. జీవితాలు వెలిగించాలి, ఆ వెలుగులలో జీవించాలి. నన్ను అడుగుతారు, శ్రీనివాస్ గారు ఎందుకంటే నల్గొండలో ఫ్లోరోసిస్ వాళ్ళని ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, ఆ ఉద్యానంలో
కిడ్నీ డిసీజ్తో చచ్చిపోతుంటే ఎందుకు సార్ మీరు అన్ని ప్లాంట్లు పెడతారు అక్కడ, ఆర్ఓ ప్లాంట్లు వాళ్ళు మంచినీళ్ళు తాగడానికి? ఇక్కడెక్కడో నైస్ అనే ఓల్డ్ ఆర్ఫనేజ్ ఉంది, అక్కడ హాస్టల్ కట్టాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇవన్నీ ఎందుకు చేస్తారు సార్ శ్రీనివాస్ గారు మీరంటే? జీవితాలు వెలిగించాలి, ఆ వెలుగులలో జీవించాలి. జీవితాలు వెలిగించాలి, ఆ వెలుగులలో జీవించాలి. అలా ఎప్పుడు ఉండాలని తన మనసును అడిగా దైవాన్ని, ఏమయ్యా నీ మనసు ఇవ్వయ్యా నాకు అని గోవిందుని అడిగా, ఆ అల్లాని అడిగా, ఆ ఈశ్వరుణ్ణి అడిగా. కానీ నాకు ఏమిచ్చాడు తెలుసా దేవుడు? నీ మనసు ఇవ్వయ్యా అంటే తన మనసును అడిగా దైవాన్ని, తన మనసును అడిగా దైవాన్ని, తన మనసును అడిగా దైవాన్ని, తన మనసును అడిగా దైవాన్ని. నాకేమిచ్చాడో తెలుసా? తన మనసుని, దేవుడు మనసుని నేను అడిగా, నీ మనసు నాకు ఇచ్చాయి అని అంటే ఓకే అని ఇచ్చేసాడు. కానీ ఏ రూపంలో ఇచ్చాడో తెలుసా? తన మనసును అడిగా దైవాన్ని, నా గజలును ఇచ్చాడు, గజలును ఇచ్చాడు. తన మనసును అడిగా దైవాన్ని, గజలును ఇచ్చాడు. వెన్నెల కన్నులు కావాలి, ఆ లోగిలిలో నిదరోవాలి. వెన్నెల కన్నులు కావాలి, ఆ లోగిలిలో నిదరోవాలి. వినండి, వెన్నెల కన్నులు కావాలి, ఆ లోగిలిలో నిదరోవాలి. వెన్నెల కన్నులు కావాలి, ఆ లోగిలిలో నిదరోవాలి. చూడండి, వెన్నెల కన్నులు కావాలట, ఆ లోగిలిలో నిద్రవ్వాలట. ఎంత గొప్ప డీప్ థాట్. వెన్నెల కన్నులు కావాలి, ఆ లోగిలిలో నిద్రవ్వాలి అని అనుకుని ఇల్లును అడిగా దైవాన్ని. దేవుడా నాకు ఇల్లు ఇవ్వయ్యని అడిగా. నర్సారెడ్డి వింటున్నావా లేదా? మా నర్సారెడ్డి ఇల్లు అడిగాడు. కానీ దేవుడు నర్సారెడ్డికి ఏమిచ్చాడో తెలుసా? ఇల్లును అడిగా దైవాన్ని, ఇల్లాలును ఇచ్చాడు, ఇల్లాలును ఇచ్చాడు. ఇల్లును అడిగా దైవాన్ని, ఇల్లాలును ఇచ్చాడు. ఏది అడిగినా ఇచ్చేవారు, ఓదార్చేవారు ఉండాలి. ఏది అడిగినా ఇచ్చేవారు, ఓదార్చేవారు ఉండాలి. అలా ఎవరు ఇవ్వగలరు ఈ భూమి మీద? తననే అడిగా దైవాన్ని, తననే అడిగా దైవాన్ని. నువ్వే రావయ్యా, ఇది ఎవరు చేయలేరు అని అన్నా. కానీ దేవుడు నాకు ఏమిచ్చాడో తెలుసా? మీ అందరికి ఏమిచ్చాడో తెలుసా? తననే అడిగా దైవాన్ని, అమ్మను ఇచ్చాడు, అమ్మను ఇచ్చాడు. తననే అడిగా దైవాన్ని, అమ్మను ఇచ్చాడు. గజలు ఆఖరి చరణం. కోరికలే లేకుండా ఉండే శ్రీనివాసును చూడాలి. ఎన్ని కోరికలు కోరుతున్నావా శ్రీనివాసు? ఎప్పుడు మారుతావు నువ్వు? కోరికలే లేకుండా ఉండే శ్రీనివాసును చూడాలి. ఈ కోరికలు లేని స్థితి ఏమిటి? మోక్షం వడిగా దైవాన్ని, మోక్షం వడిగా దైవాన్ని, మోక్షం వడిగా దైవాన్ని. దీనుల సేవను ఇచ్చాడు.